హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ మాన్యా. మళ్ళీ నేను ఊరు వెళ్ళడానికి రెడీ అయ్యానండి. ఎక్కడికి అంటే అగైన్ మా చెల్లి వాళ్ళ ఇంటికి. రెండు ఫంక్షన్స్ ఉన్నాయండి. అంటే మా అత్తయ్య మామయ్య గారు వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అండ్ అలాగే ఒకటి హాఫ్ సారీ ఫంక్షన్ ఒకటి అటెండ్ చేయాలి. సో మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మా అత్తయ్య గారు మామయ్య గారు అంటే మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు అనమాట. తిను మా మేనత్తే అవుతారు, మా డాడీ వాళ్ళ సిస్టరు. సో మా చెల్లిని కూడా మా బావకే ఇచ్చాము, అంటే మా మేనత్త వల్ల అబ్బాయికి పెద్ద అబ్బాయికి ఇచ్చామన్నమాట. సో మేము అందరం వెళ్ళాము, అటెండ్ అయ్యాము. అంటే వీళ్ళది 40th యానివర్సరీ అండి. 40 యానివర్సరీ. ఎప్పుడు ప్రతి యానివర్సరీని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి ఇలా అందరితో మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో మార్నింగే మా బుజ్జక్క వాళ్ళు అందరూ వచ్చారు. మా బుజ్జక్క, మా చిన్మేనత్త అందరూ వచ్చారు. మా చిన్మేనత్త మేము రమణక్క అంటాం అనమాట. మా రమణక్క, బుజ్జక్క, పార్వతక్క అందరూ వచ్చారు మార్నింగే. మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయిపోయారు. ఇంకా మేము మాత్రం ఈవినింగ్ వెళ్ళామన్నమాట. సో ఈవినింగ్ ఇలా కేక్ కటింగ్ అండ్ ఎలా చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, మా మామయ్య అత్తయ్య కేక్ కట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా కైండ్ హార్టెడ్ అండి. చాలా మంచి మనస్సు, మంచి స్వభావం కలిగిన వ్యక్తులండి మా ఫ్యామిలీలో. అసలు ఎవరిని నొప్పించరు, ఎవరిని బాధ పెట్టరు, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. మా మామయ్య గారు అయితే చిన్నప్పటి నుంచి ఇంకా అతను మా ఇంటికి వచ్చారంటే మాకు ఒక హ్యాపీనెస్ అనమాట. మామయ్య వచ్చారని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళమో. చాలా చాలా మంచిగా చూసుకునేవారండి చిన్నప్పటి నుంచి. అండ్ వీళ్ళందరూ మా ఫ్యామిలీ, అంటే మా మేనత్తకి 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనమాట. శేఖర్ అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్, నాగేంద్ర అండ్ శ్యామల, ముగ్గురు అనమాట. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. సో ఇక్కడ మేము చూసారా, మేము అందరం కలిసామంటే ఏదో ఇంక మా గోల మాదే అన్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ మా పిల్లలు చూసారా, ఇక్కడ మా పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు అండ్ మా చెల్లి వాళ్ళ మరిది వాళ్ళ పిల్లలు, మా నాగేంద్ర వాళ్ళ పిల్లలు అనమాట. మా శ్యాముకి రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది. సో వీళ్ళు మాకు 2 అబ్బాయిలు, మా చెల్లి వాళ్ళ మరిది వాళ్ళకి 2 అబ్బాయిలు, మా చెల్లి వాళ్ళ పాప బాబు అనమాట వాళ్ళు. మా శ్యాము వాళ్ళను బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఇంక అందరం కేక్ కట్ చేసిన తర్వాత మా నాగేంద్ర, మణి అండ్ వాళ్ళిద్దరు పిల్లలు, మా చెల్లి, మా శేఖరు అండ్ వాళ్ళిద్దరు పిల్లలు అండ్ తర్వాత మేమనమాట లైన్గా అందరం అలా బ్లెస్సింగ్స్ తీసుకొని సెలబ్రేట్ చేసుకున్నామండి. అండ్ నేను, మా వారు, మా పిల్లలు అనమాట. సో 40 వసంతాలు ఇలా హ్యాపీగా ఉండటం, చక్కగా అందరినీ మంచిగా చూసుకోవటం, పిల్లల్ని ఫ్యామిలీస్ని అనేది చిన్న విషయం కాదండి. ఎవరో ఉంటారు, బట్ అందరూ అలా ఉండరు కదా. చాలా చాలా మంచి హృదయంతో ఉంటారండి. అండ్ ఇక్కడ నేను, మా చెల్లి, మా మణి, మా శ్యాము అనమాట. మళ్ళీ ఒకసారి పిక్స్ తీసుకున్నాము అండ్ అందరమే సింగిల్గా కూడా పిక్స్ తీసుకున్నాం అనమాట. ఎప్పుడు అండి మేము అక్కడికి వెళ్తున్నాము అంటే ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళినట్టే మేము ఫీల్ అవుతాము. ఎప్పుడు తెలుసా అండి, మాలో ఇలాగా వాళ్ళెలాగా వీళ్ళెలాగని ఎప్పుడూ ఉండదండి. అందరినీ ఒకటే ఫ్యామిలీ. ఏదో మా మమ్మీ మా డాడీ ఇంటికి వెళ్ళినట్టే ఉంటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చినా అలాగే ఉంటారు, మేము అక్కడికి వెళ్ళినా సరే అలాగే ఉంటాం అనమాట. మీరు ఎలాగా మేము అలాగా, లైక్ అలా ఏవి లైక్ కొన్ని ఫ్యామిలీస్లో ఉన్నట్టుగా డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవండి. అంత బాగా కలిసి ఉంటాము. నిజంగా అది ఒక పెద్ద బ్లెస్సింగ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎలా ఏవో ఒక జోకులు వేస్తూనే ఉంటారు, ఏవో ఒకటి నవ్వుతూనే ఉంటామండి. యాక్చువల్లీ మీకు రియల్ వీడియో నేను పెట్టలేదు, పెడితే ఫుల్గా నవ్వుకుంటారు. సో ఇలా అందరమీ పిక్స్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం అనమాట. అండ్ కామెడీ చేస్తున్నారనమాట అందరూ అక్కడ. సో అందుకు నవ్వు వచ్చింది. సో ఇలా అందరం తీసుకున్న తర్వాత ఇంకా డిన్నర్ కూడా అరేంజ్ చేసింది మా అక్క. చాలా మంచిగా హ్యాపీగా వెజ్ బిర్యానీ, టిఫిన్స్ అండ్ సేమియా అండ్ ఇంకా చాలా చాలా వెరైటీస్ అండి. గారెలు, స్వీట్ గారెలు అండ్ కారం ఉల్లి గారెలు అన్నీ చేసిందనమాట. అండ్ అక్కడ మా తమ్ముడు, మా శ్యాము వాళ్ళ హస్బెండ్ అనమాట. అండ్ అక్కడ డిన్నర్ చేసేసి మేము నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ మా చెల్లి వాళ్ళ మరిది వాళ్ళ ఇంటికి వచ్చాం. అంటే మా నాగేంద్ర వాళ్ళ ఇంటికి అనమాట. మా నాగేంద్ర, మా మణి, మా చెల్లి అనమాట. మా బుజ్జి చెల్లి, మా చిట్టి చెల్లి. చూసారు అలా అంటే ఎలా నవ్వుతుందో. ఇంకా మా పిల్లలు ఇంకొకటే గేమ్స్ అండి, వెళ్ళిన దగ్గర నుంచి ఆడుకుంటూనే ఉన్నారు. అండ్ ఇక్కడే మేము లంచ్ చేసేసాము. చేపలు పులుసు పెట్టింది అండ్ రైస్ అంతా తినేసి లంచ్ చేసేసి కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నారు. మా నాగేంద్రను మా వారు మాట్లాడుకుంటున్నారు.
పిల్లలు ఆడుతున్నారనమాట. నేను మని ఏదో మాట్లాడుకుంటున్నాము. ఇంక చెప్తున్నాను కదండీ, తర్వాత ఏమో మ్యాంగోస్ కట్ చేసి పెట్టింది. అవి తిన్న తర్వాత మేము చెప్తున్నాం కదండీ, మీళ్ళు, మా ఇల్లు, మీరు, మేము అనే తేడా అసలు ఎప్పుడూ ఉండదండి. ఇంక అందరం కలిసాము, మనందరం ఒకటే ఫ్యామిలీ అన్నట్టు. చిన్నప్పటి నుంచి అదే పద్ధతి. ఇంకా మా పెద్ద అత్తయ్య ఉంటారు, అంటే మా పెద్ద మేనత్త ఊర్లో ఉంటారనమాట. మా అమ్మమ్మ, మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటారు, మా డాడీ దగ్గరే ఉంటారు. అసలు వాళ్ళైతే ఇంకా మాకు అమ్మే అనుకోండి. ఇంకా అంతలాగా అనమాట. మేనత్తలు ఎవరు మాకు మేనత్తలాగా ఎప్పుడూ చూడలేదండి. అందరూ అమ్మలాగే ఉంటారు. అందరం కలిసిపోతాం అనమాట. ఇంక బుజ్జక్కాళ్ళు అయితే మరి ఇంకా సిస్టర్స్ లాగా ఇంక చెప్పవసరం లేదు. అండ్ ఇక్కడ ఏవో గేమ్స్ ఆడుతున్నారు. అవన్నీ నేను ఏంటి అని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ నేను మా చెల్లిని ఇక్కడ మా పిల్లలిద్దరూను సాతుబాబును పొన్ను బాబుతోని వైకుంఠపాలి ఆడుతున్నాం అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా ఆడాలి ఏంటి అని. అది కదా నాన్న ఎలా ఆడాలి అని అంటే ఏదో చెప్తారు పిల్లలు కదా అండి, వాళ్ళు ఏదో ఆట పాపం చూడండి ఎలా వింటున్నాడో. మళ్ళీ అక్కడ ఏదో నవ్వు, ఏదో జోక్ వచ్చిందనమాట, ఏదో నవ్వు. సో ఇలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా ఎండలుగా ఉన్నాయి కదా, వెళ్ళిన దగ్గర నుంచి కేసీలోంచి బయటకు రాలేదు. అదే ప్లేస్ ఫిక్స్ అయిపోయాము ఈవినింగ్ వరకు. అండ్ ఇక్కడ వైకుంఠపాలి ఆడుతున్నాము. మన చిన్నప్పుడు ఇలాంటి పెద్దవే ఉండేవి కదండి వైకుంఠపాలి. ఇప్పుడంటే చిన్న షార్ట్గా ఇలా వస్తున్నాయి కానీ చిన్న ఒక A4 సైజులో. మన చిన్నప్పుడు ఇవే. ఇందులో చాలా ఎక్కువ పాములు ఉంటాయండి బాబు, గెలవటానికి చాలా కష్టమైందనమాట. ఆల్మోస్ట్ 2 hours or 1.5 hours అలా ఆడాము. అండ్ ఇక్కడ నా టర్న్. ఫస్ట్ నేనే విన్ అయ్యాను అనమాట. సో సాతుబాబు నేను ఇద్దరం అనమాట. ఫస్ట్ సాతుబాబు విన్ అయ్యాడు, తర్వాత నేను విన్ అయ్యాను. దగ్గరుండి గెలిపించాడు అనమాట నన్ను. బాగా ఆడుకున్నాము. సో ఇలా ఆడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ మేము స్టార్ట్ అయిపోయామండి. ఈవినింగ్ చెప్పాను కదా మీకు, ఇంకొక ఫంక్షన్ ఒకటి అటెండ్ చేయాలని. అది హాఫ్ సారీ ఫంక్షను మా రిలేటివ్స్దే. అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. మళ్ళీ మేము నైట్కే రిటర్న్ అయిపోయాం. మళ్ళీ మార్నింగ్ అందరికీ ఆఫీసెస్ అవి ఉంటాయి కాబట్టి ఇంక మేము నైట్కే రిటర్న్ అయిపోయామండి. సో మేమందరం ఇలా ఇంత హ్యాపీగా, ఇంత కలిసిమెలిసి ఇలా ఉన్నామంటే దానికి కారణం మా మామయ్య, మా అత్తయ్య అండి. ఎందుకంటే వాళ్ళు బాగా ఉంటేనే కదా మనం బాగా ఉండగలం. పెద్దవాళ్ళు బాగుంటేనే కదండి పిల్లలు కూడా కలిసి ఉండేది. వాళ్ళు సరిగ్గా లేకపోతే మనం ఆబ్వియస్లీ సరిగ్గా ఉండలేము. ఎందుకంటే ఏవో ఒక డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు అంత బాగా 40 years నుంచి అంత బాగా కలిసిమెలిసి అంత బాగా ఫ్యామిలీని లీడ్ చేశారు కాబట్టి ఇంత హ్యాపీగా అందరం ఉండగలుగుతున్నాము. ఎప్పుడు వెళ్ళినా సరే నైట్ వండకుండా పంపించరండి. అండ్ ఎప్పుడు కూడా ఎవ్రీ సండే కాల్ చేస్తారు, అమ్మ ఇంటికి రండి పిల్లల్ని తీసుకొని, సాటర్డే ఈవినింగ్ వచ్చేయండి అని. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే మనం ఈరోజు ఎలా ఉన్నామండి. లేకపోతే మేము ఇలా ఉండం కదా ఇంత హ్యాపీగాను. మా చెల్లి ఇంటి దగ్గర నుంచి ఇంకా బయలుదేరిపోయి వచ్చేసామండి బాయ్ చెప్పేసి. అండ్ ఫంక్షన్కి వెళ్ళాము. అండ్ కొన్ని ప్రైవసీ కన్సర్న్స్ వల్ల నేను ఆ వీడియోస్ ఏం తీయలేదు. అండ్ నేను ఇలా రెడీ అయ్యి వెళ్ళామండి. రిటర్న్ వచ్చినప్పుడు చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన రేవతి స్మాన్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.